బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జనగణనతో పాటు కులగణన చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి పాలాభిషేకం చేస్తున్న ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కోవా, బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ ఆనంద్ గౌడ్ గంధమల్ల, ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్, కుబ్దుల్లాపూర్ ఉపాధ్యక్షులు సంజయ్ ఘానతే, కార్యదర్శి వెంకటేష్, రాష్ట్ర ఓబీసీ మోర్చా పదాధికారులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా నేను మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వారి నేతృత్వంలో ఏదైతే నిన్న మంత్రివర్గ సమావేశంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారో వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. రేపు చేపట్టబోయేటువంటి జనగణనలో కులగణనను కూడా పరిధిలోకి తీసుకుంటామని చెప్పడం ఏదో ఇది సామాజిక న్యాయానికి, అన్ని వర్గాల ప్రజల యొక్క మరి సంక్షేమం కోసము, అభ్యున్నతి కోసము, దేశ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతూ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి ఒక నిర్వచనానికి బలోపేతాన్ని చేకూరుతున్న దాంట్లో ఏమాత్రం కూడా కోల్పోచాను. ఎందుకంటే చరిత్రలో చివరిసారిగా ఈ దేశంలో బ్రిటిష్ పాలనలో 1931లో ఈ కులగణన మరి చేపట్టడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దాదాపు 60 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఈ యొక్క జనగణనలో కులగణనను భాగం చేయకుండా ఏ రకంగా మరి మోసం చేసిందో ప్రజలకు తెలుసు. 94 సంవత్సరాల తర్వాత 1931 తర్వాత 94 సంవత్సరాల తర్వాత మోదీ ప్రభుత్వం ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించడం అంటే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితులు, అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు నిమిత్తం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. చరిత్ర పుటలో సువర్ణ అక్షరాల్లో లిఖించేటువంటి రోజు 30 ఏప్రిల్ కాబోతుంది. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలతో పాటు మిగతా వర్గాలకు కూడా న్యాయం చేయడానికి రకంగా వారు కృషి చేశారు. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఓబీసీ సమాజానికి సంబంధించిన వర్గాలు, సంఘాలను కూడా ఒక అభినవ అంబేద్కర్ గా ఇవాళ నరేంద్ర మోడీ గారిని అభివర్ణిస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ రోల్ మోడల్ గా ఏదైతే కొనసాగిందో దేశంలో కూడా ఇదే పంతాల్లో కూడా ఈ కులగణన జరగాలని చెప్పి వారు ఇటు పలుకుతారు. రాహుల్ గాంధీ సైతం కూడా ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఓబీసీల పట్ల, ఓబీసీ యొక్క శ్రేయస్సు దృష్ట్యా మరి మా ఒత్తిడి వల్లనే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేను సూటిగా అడగదలుచుకున్నాను ఇవాళ రాహుల్ గాంధీ గారిని. సరే, రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్ కు కొత్త, వారి డిఎన్ఏలో బహుశా కాంగ్రెస్ లేదు. వారు అసలు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాల్సి వస్తుంది. 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినటువంటి మీరు ఎందుకు కులగణన చేపట్టడం ముందు ఈ సమాజానికి, దేశానికి జవాబు చెప్పాల్సిన డిమాండ్ చేస్తాం. పైపెచ్చు ఆ రోజు మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో బీసీలకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగపరమైన రిజర్వేషన్ కల్పించకపోవడం వల్ల వెంటనే ఒక జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయమని అంబేద్కర్ గారు సూచించి ఆ కమిషన్ యొక్క సిఫార్సుకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అంబేద్కర్ గారు
నిర్దేశిస్తే ససేమిర్ అన్నటువంటి నెహ్రూ గారు చివరికి అంబేద్కర్ యొక్క ఒత్తిడికి కాలలేక తట్టుకోలేక వారు కాక కలెక్టర్ కమిషన్ వారు ఏర్పాటు చేస్తే బీసీల యొక్క సంక్షేమం కోసం అభ్యున్నతి కోసం వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులను అంచనాలు వేసి వారు రిజర్వేషన్లకు సిఫార్సు చేయడం. కానీ 2 సంవత్సరాల్లో నివేదిక ఇస్తే ఆ నివేదికను 1952లో కనీసం పార్లమెంట్లో చర్చ పెట్టకుండా బీసీల యొక్క సంక్షేమం కోసం ఇచ్చిన సిఫార్సుల మీద ఏ రకంగా 17 సంవత్సరాలు నెహ్రూ గారు ప్రధానమంత్రి కొనసాగినా మొత్తం చెత్తబుట్టలో పడేసినటువంటి చరిత్ర ఈ నెహ్రూ గారిని కాంగ్రెస్ పార్టీ. అంతటితో ఆగలేదు. నెహ్రూ గారు ప్రధానమంత్రి హోదాలో వివిధ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు లేఖలు రాసి ఈ దేశంలో కులాల పేరు మీద రిజర్వేషన్ కనుక ఇచ్చినట్టయితే ఈ దేశం మరి కులాల పేరు మీద ముక్కలవుతుంది, అంతేకాదు 2వ శ్రేణి పౌరుని దేశం తయారు చేస్తున్నది, మరి ముఖ్యంగా ప్రభుత్వ మరి ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ కనుక ఇచ్చినట్టయితే మరి ప్రతిభ మరి ఆ రకంగా దెబ్బతింటుందని చెప్పినటువంటి వ్యక్తి పండిత్ జవహర్లాల్ నెహ్రూ. 15 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్నా మీరు ఆ యొక్క కమిషన్ గారు కదా ఇంకో కమిషన్ గురించి కూడా సిఫార్సు చేయాలి. ఆ తర్వాత ఇందిరాగాంధీ వారు 16 సంవత్సరాల పైగా ప్రధానమంత్రి ఉన్నారు. వారు హయాంలో మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మండల్ కమిషన్ అయితే 2వ కమిషన్ బీసీల యొక్క సంక్షేమం కోసం అభ్యున్నతి కోసం ఆ కమిషన్ ఏర్పాటు చేస్తే దురదృష్టవశాత్తు జనతా పార్టీ ప్రభుత్వం పడిపోవడం వల్ల ఆ కమిషన్ మరి ఆ యొక్క పరిగణలోకి తీసుకోబడింది. తదనంతరం వచ్చిన ఇందిరాగాంధీ వారు కూడా 16 సంవత్సరాలు ఉన్న ప్రధానమంత్రిగా మండల్ కమిషన్ గురించి ఊస్తే వారు కూడా దాన్ని పక్కన పడేసినారు.